హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంతవరకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వీటి ద్వారా మనం మనీ అనేది స్కానర్ చేసి ట్రాన్సాక్షన్స్ అయితే చేసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకి వాట్సాప్లో కూడా ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. దీని ద్వారా కూడా మనం స్కాన్ చేసి మనీ అనేది సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు పైన టాప్లో కనిపిస్తుంది కదా 4 ఆప్షన్స్, అందులో మీకు స్టార్టింగ్లో స్కానర్ కనిపిస్తుంది కదా, కెమెరా సింబల్ పక్కన స్కానర్ అనమాట. ఇది వచ్చేసి బీటా టెస్టింగ్లో ఉందండి. కొంతమందికి అయితే ఆల్రెడీ రోల్అవుట్ అయితే అయింది. ఇంకొంతమందికి రాకపోతే కనుక ఒకసారి మీ వాట్సాప్ని ప్లేస్టోర్లో అయితే అప్డేట్ అయితే చేయండి, మీకు కూడా వస్తుంది. సో ఈ స్కానర్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఏదైతే స్కాన్ చేయాలి అనుకున్నాం గెట్ స్టార్టెడ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ సెండ్ అండ్ రిసీవ్డ్ మనీ సెక్యూర్లీ రైట్ వేర్ యూ చాట్, ఇక్కడ మనకి నెక్స్ట్ కింద వచ్చేసి చూడండి కంటిన్యూ అని మీకు కనిపిస్తుంది కదా, ఈ కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు మీ బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే ఉంది, ఇక్కడ అన్ని బ్యాంక్స్ నేమ్స్ అయితే మనకి ఇక్కడ ఉంటున్నాయి చూడండి. బ్యాంక్స్ అయితే ఉన్నాయి కానీ ఇందులో చాలా వరకు అయితే మనకి తెలియనివే ఉన్నాయి. ఇక్కడ చూడండి యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐబిఎం. సో ఇట్లా అయితే మనకి బ్యాంక్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి కోటక్ మహీంద్ర, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మీది ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోటక్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సో సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ వెరిఫై యువర్ నెంబర్ అని వచ్చేసి ఇక్కడ మనకి వెరిఫై యువర్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ కింద వచ్చేసి ఫర్ యువర్ సెక్యూరిటీ వాట్సాప్ విల్ సెండ్ యువర్ బ్యాంక్ యాజ్ ఎస్ఎంఎస్ టు వెరిఫై యువర్ వాట్సాప్ నెంబర్ అని మన నెంబర్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దిస్ నెంబర్ నీడ్స్ టు మ్యాచ్, అంటే ఆ బ్యాంక్తో ఈ నెంబర్ ఉందా లేదా అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ద వన్ యువర్ రిజిస్టర్డ్ విత్ యువర్ బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి ద సిమ్ ఆన్ ద డివైస్. ఫస్ట్ వచ్చేసి ఈ నెంబర్ మీద బ్యాంక్ రిజిస్టర్ అయ్యి ఉందా లేదా అని అడుగుతుంది. నెక్స్ట్ అనమాట ఈ మొబైల్లోనే ఈ డివైస్లో సిమ్ ఉందా లేదా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ స్టార్టెడ్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ మెనీ అప్లై. నెక్స్ట్ ఇక్కడ చూడండి ద నేమ్ ఆన్ యువర్ బ్యాంక్ అకౌంట్ విల్ బీ విజిబుల్ టు అదర్ పీపుల్ హూ యూజ్ యూపీఐ. ఇక్కడ వెరిఫై మీకు కనిపిస్తుంది కదా, ఈ వెరిఫై అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అలౌ కనిపిస్తుంది, అలౌ అనేది మనం కొట్టేయాలన్నమాట. సో ఇక్కడ అలౌ క్లిక్ చేశాక మనకి టు వెరిఫై యువర్ బ్యాంక్ అకౌంట్ వాట్సాప్ నీడ్స్ పర్మిషన్స్ టు సెండ్ ఎస్ఎంఎస్ మెసేజెస్ అని ఉంది. సో మనం ఓకే చేస్తే కనుక మనకు ఒక ఆ ఏ బ్యాంక్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నా ఆ బ్యాంక్ నుంచి అయితే మనకు ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట. సో మీరు అక్కడ ఇవ్వాల్సిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీరు రిజిస్టర్ అయితే అయిపోవచ్చు. అయ్యాక మీరు హ్యాపీగా ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేయకుండానే మనం వాట్సాప్ ద్వారా కూడా మనం ఇట్లా స్కాన్ చేసేసి మనం మనీ అనేది సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఈ అప్డేట్ ఎవరికైనా రాకపోతే కనుక ఒకసారి మీరు ప్లేస్టోర్లో వాట్సాప్ అనేది అప్డేట్ చేయండి, మీకు కూడా ఈ ఫ్యూచర్ అనేది వస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.